గత శుక్రవారం ఫిబ్రవరి 3వ తేదీ అనుకుంటాను భీష్మ ఏకాదశి వచ్చింది. అనేక మంది సోదరులు గొప్ప ఆసక్తితో ప్రపంచ నలుమూలల నుంచి దాని విలువ గురించి చెప్పమని కోరినందువల్ల అది నా కర్తవ్యంగా భావించి మనం ఈ సత్సంగం చేసుకుంటాం. ఒక విషయం ఏంటంటే, భీష్మ పితామహుడు గొప్ప ధర్మం తెలిసినవాడు. దేవవ్రతుడు అనేటటువంటి అష్టవస్తువులలో ఒకరు భీష్ముడుగా జన్మించినాడు అని వ్యాసుడు రాస్తారు. అటువంటి భీష్ముడు చేసిన ప్రబోధం విష్ణు సహస్రనామంలో. పురాణం లేకపోతే మన మహాభారత గ్రంథంలో ఉండే అంశాన్ని పక్కన పెడితే దానికి నమస్కరించి మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా అసలు ఆయన ఎవరు? ఆయన హిందువా? ఏమన్నా ముస్లిం అయి ఉండొచ్చా? ముస్లిం అయ్యి ఏమన్నా హైందవ ధర్మాన్ని గౌరవించాడా? ఇలాంటి అనుమానాలు చాలామంది అనేక సమయాల్లో వ్యక్తం చేస్తారు. నిజమైన మహాపురుషుడికి కులమతాలు ఉండవని, అట్టి భేద దృష్టితో వారిని చూడరాదని బాబా బోధించదలుచుకున్నట్టు మనకి అర్థం. ఎట్లంటే, బాబా వంటి శృతి పరాయణుడు, అంటే వేద ధర్మాన్ని యథాతథంగా కాలమాన పరిస్థితులను బట్టి అనుసరించిన వారు, నిరంతర అగ్నిహోత్రి, అపారమైన గురుసేవ తత్పరుడు, సమస్తాన్ని తనలోనూ సర్వజీవులలో తనను చూసుకునే వాసుదేవ స్వరూపమైన సద్గురువుగా మనకు వేరొకరు అంత ఈజీగా కనపడ్డారు. సాయిబాబా మాత్రం అగ్రస్థానంలో నిలబడతారు. ఆధ్యాత్మిక వినీలాకాశంలో ఉండే మహాత్ములందరిలో బాబా అగ్రస్థానంలో కనిపిస్తారు. శృతిపరాయణుడు ఎక్కడైనా ఉండవచ్చు, అగ్నిహోత్రం నిర్వహించేవారు ఎక్కడైనా అరుదుగా ఉంటే ఉండవచ్చు. కానీ అదే కాకుండా మొత్తం జీవితం మొత్తాన్ని ఆ విధంగా నిర్వహించిన వారు, ఆ విధంగా బోధ చేసిన వారు మనకు దాదాపుగా కనిపిస్తారని చెప్పుకోవాలి. అటువంటి వారు సాయిబాబా. ఈ దేశంలో చాలామందికి భారతీయ ఋషి విధానాన్ని ప్రవచించే ఉత్తమ గ్రంథాల పేర్లు చెప్పటమే రాదు. ఓ భారతీయుడా, ఓ హిందువా, నీ ధర్మాన్ని చెప్పే గ్రంథం ఏమిటయ్యా అని అడిగితే ప్రస్థానత్రయం అని శంకరుడు చెప్పేదాకా మనకు తెలియని పరిస్థితి ఏమంది. ఈరోజు మనలో కూడా చాలామందికి ప్రస్థానత్రయం అంటే కూడా ఏమిటో తెలియదు. ఆ పరిస్థితి మనం అక్కడ సమాజంలో చాలా చోట్ల చూస్తాం. వాళ్ళు ఇతర విషయాల్లో ఎంతో తెలివైన వారైనప్పటికీ, వాళ్ళ జీవితాన్ని ఎంత బాగా నిర్వహించినప్పటికీ ఇది తెలియకపోవడం మనం గమనిస్తాం. అందుచేత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే మూటిని ప్రస్థానత్రయమని శంకరాచార్య వారు పేర్కొన్నారు. ఈ మూడింటిలో చెప్పినటువంటి ఆధ్యాత్మికతయే హైందవ జీవన ప్రమాణంగా మనం భావించవలసి ఉంటుంది. అటువంటి ఆ 3 గ్రంథాలలో ఒక ఉత్తమ సాధువు ఉండడానికి ఎలా అవకాశం ఉందని ప్రవచించబడినదో, సాధువు ఎలా ఉంటారని చెప్తుందో అట్లున్నారు బాబా. ఆయనకు చెవులకు చిల్లులు ఉండేవి. ఎప్పుడూ సుఖాన్ని కోరగా జానడి దూరంలో కూర్చునేవాడు. ఇంటికి తలుపు లేవు, బ్రతుకు రహస్యం లేదు. ఆ విధంగా వచ్చి తన తపస్సుతో తనను దర్శించవచ్చే వారందరికీ ఉత్తమ శ్రేయస్సు చేకూర్చిన సాయినాథుడు ఆయన ఊరికే కేవలం మహనీయమూర్తిగానే కాకుండా ఉపనిషత్తులలో ఈశోపనిషత్తుకు, భగవద్గీతలో ఒక గురువు యొక్క ప్రాశస్త్యం చెప్పే 4వ అధ్యాయం 34వ శ్లోకానికి తనదైన కొత్త బాణీలో, కొత్తదైన విధానంలో ఇంకెవరూ చెప్పడానికి వీల్లేనంత ఉన్నతమైన రీతిలో, అసలు త్రిభాష్యాల్లో చెప్పనంత గొప్పగా చెప్పారు. అయితే ఒకసారి ఆయన ఒక చిన్న సంఘటనలోంచి విష్ణు సహస్రనామం గురించి చెప్పిన వాక్యాలు మొత్తము భారతదేశంలో ఉండే ప్రతి భక్తుడు, ప్రతి ధర్మనిరతుడు, ప్రతి కర్తవ్య పరాయణుడు, ప్రతి ఆధ్యాత్మికవేత్త, ప్రతి భక్తిని ధర్మాన్ని నమ్మేవాడు అనుసరించదగినంత గొప్పది. బాబా మామూలుగా ద్వారకామాయిలో కూర్చుని ఉండగా అక్కడ ఒక రామదాసి, అంటే ఒక సాధువు అనమాట, కొద్ది రోజులుగా బాబా దగ్గర ఉన్నవారు ముక్కోపి ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ స్తంభాన్ని ఆనుకుని. బాబా అన్నారు, నాకు కాస్త కడుపులో ఇబ్బందిగా ఉంది, 2 రోజులుగా నలతగా ఉంది, కొంచెం బజారుకి వెళ్ళి సోనాముఖి
ఆకు అమ్ముతారు కదా, అది కొంచెం తీసుకురమ్మన్నారు, సుఖ విరేచనానికి వాడతారు. అతడు బాబా చెప్పారు కదా అని తన చిన్న సంచి వస్తువులు అక్కడ వదిలేసి వెంటనే అంటే ఆ స్థలం రిజర్వ్ చేసుకుని అతడు బజార్కి వెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే బాబా ఏం చేశారంటే ఆ సంచి తీసుకుని ఆ సంచిలో ఉండేటువంటి విష్ణు సహస్రనామం అనే పారాయణ ఆయన ఎప్పుడూ చేస్తుంటారు ఆ సాధువు. ఆ విష్ణు సహస్రనామం పుస్తకం చిన్నది, ఇప్పట్లో అయితే ₹1 ₹2 తప్పితే అణానం కారణానం ఉండి ఉంటుంది. అది తీసుకుని అటు తిప్పి, ఓ శ్యామా, ఇది చాలా ఉత్తమమైన గ్రంథము. ఒకప్పుడు నా మనసు అశాంతితో నిండిపోయినప్పుడు నేను నా హృదయానికి దీన్ని ఈ సహస్రనామాన్ని హత్తుకోగానే నాకు శాంతి కలిగింది. అంతటి మహత్తరము దివ్యము గొప్పది అయినటువంటి ఈ విష్ణు సహస్రనామాన్ని నీవు పఠించవలసింది అని చెప్పి ఆయనకు శ్యామ చేతిలో పెట్టాడు. శ్యామ భయం నటిస్తూ భయపడుతూ, బాబా నాకెందుకు, నాకెట్టగో అది సంస్కృత రాదు, పైగా అతనా ముక్కోపి, అతని వస్తువు నాకెందుకు అన్నాడు. అప్పుడు బాబా ఒక పరమహితం చెప్పారు, ఇట్లా కాదు, నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు తీసుకో అంటే అంతటి ఉత్తమ మహాత్ముడు ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు చేయరాదని బాబా నిరూఢిగా చెప్పారు. అప్పుడు ఇంకా కాదనడానికి వీళ్ళలాగా పుస్తకం చేతపట్టుకున్నప్పుడు, రోజుకు ఒక్క నామమైన చదువు, నీకు సంస్కృత రాదని బాధపడకు, అయితే భావయుక్తంగా చదువు, ఏదో నోటిగా టెంప్లికార్డులాగా చదివి ఒప్పచెప్పవద్దని అర్థం వచ్చేలాగా చెప్తూ, అప్పుడు నీకెంతో మేలు జరుగుతుంది అని బాబా ఆయనకు బోధించాడు. సరే కొంచెం సేపు అయిన తర్వాత మన ఇతను వస్తున్నాడు దూరం నుంచి. ఆ రామదాసుకి ఎదురుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది కదా. అన్నా చించినీకర్ అని ఒక భక్తుడు ఉన్నాడు. అతడు ఏం చేశాడు, సాయిబాబా దగ్గర కాస్త వినోదం కల్పిద్దాం అనుకున్నాడేమో, పరిగెత్తుకుని వెళ్ళి, ఏమయ్యా రామదాసి, నీ విష్ణు సహస్రనామం ఏది శ్యామ చేతిలో ఉందే అని అతను ఎక్కడ గుర్తించడానికి కొంచెం ఎక్కదోసాడు. తోసేటవాడికి రావడం ఉగ్రుడైపోయాడు. ఇంకా బాబా సాన్నిధ్యం ద్వారకామైన అని మర్చిపోయాడు. అతను ఎంత తీవ్రంగా అంటే ఒక్కసారి నానా మాటలు అంటూ, ఎట్లా అంటే అతను తప్పుడు మాటలు అనలేడు. ఎవరు నా పుస్తకం తీశారు, నేను ఇక్కడే ఆత్మహత్య చేస్తుంటాను, ఆ పాపం వాళ్ళని పట్టుకుంటుంది, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి, ఇట్లా తిడుతుండేటప్పుడు ఒకసారి పరమశాంతంగా చూసి బాబా ఒక మాట చెప్పారు, రామదాసి, శ్యామ ఎవడు, వాడు మనవాడే కదా, మనవాడైన వాడికి ఆ చిన్న పుస్తకం అతను తీసుకోలేదు, వద్దన్నాడు, నేనే ఇచ్చాను, నీకది కంఠస్థంగా వచ్చు కదా, కంఠస్థంగా వచ్చింది నీకు, ఇప్పుడు అది లేకపోతే వచ్చిన నష్టం ఏంటి, మనవాడైన ఒకడికి అది ఉపయోగపడితే నీకేం నష్టం, అయినా రామదాసి అయ్యుండి సాధువు అయ్యుండి ఇంత ఘోరంగా కఠినంగా కోపపడవలరా, మనుషులు ఎట్లా పోగొట్టుకోవచ్చునా, కష్టంగా బాధ పెట్టవచ్చునా, 2 అణాలు వారేస్తే పుస్తకాలు బజార్లో దొరుకుతాయి, కంఠస్థంగా వచ్చిన దానికోసం నీ సోదరుని ఎంత కష్టపెడుతున్నావో నువ్వు గమనించావా అని అతనికి హితవు చెప్పేప్పటికీ అతనికి వివేకం మేలుకొని ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు చెప్పారు బాబా, రోజుకు ఒక నామమైన భావయుక్తంగా చదివితే నా హృదయమే శాంతించింది, కాబట్టి మీరందరూ వచ్చింది. చాలా సాయి మందిరాల్లో ఇది ఇప్పుడు పారాయణ చేయడం నిత్యం. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, పారాయణ చేయడం మంచిదే, కానీ అందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క 1000 నామములు ఉన్నాయి. అంటే విష్ణువు అనే ఒక పదానికి 1000 అర్థాలు చెప్పారు. ఇంకా మాట్లాడితే ఆ 1000 అర్థాలే కాదు, ఇంకా అర్థాలు కూడా చెప్పుకోవచ్చు బొమ్మనే అర్థం వస్తుంది వాటికి. ఏ భాషలో అయినా ప్రపంచంలో ఒక పదానికి 1000 అర్థాలు ఉండడం ఎక్కడన్నా విన్నావా కన్నావా? అక్కడ ఆదిశంకరుల వారు దానికి వ్యాఖ్యానం చేస్తూ దాన్ని ఎంతో అద్భుతమైన రీతిలో 1000 పదాలు ఏ విధంగా సమన్వయపడతాయో అవన్నీ విష్ణు అనే ఒక అర్థం సరిపోతాయని చెప్పారు. అందుచేత విష్ణు సహస్రనామ భావాన్ని మనసుకు ఎక్కించుకున్నట్టయితే అది మరింత ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి భీష్మ పితామహుడి సంస్మరణతో దాదాపు అన్ని సాయి మందిరాల్లో విష్ణు సహస్రనామం చదవడం అయితే జరిగింది. కానీ దాన్ని ఎంత హృదయగతం చేసుకుని చదువుతున్నాం అనేది దీంట్లో మనం గుర్తించాల్సిన విషయం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక్క నామమైనా బాబా చెప్పినట్టు భావయుక్తంగా చదవడం, అదిగాక ఆ విధంగా మొత్తం నేర్చుకోవడం, ఖాళీ సమయాల్లో దాన్ని మనం మననం చేస్తుంటే బాబా మెచ్చుతాడు, ఋషులు నచ్చుతారు, వారి ఆశీర్వాదం అనుగ్రహం మనకు లభించి మన హృదయం సిద్ధాంతరంగా మనకు అవుతుంది, మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ విధంగా పరమాత్ముడి పాదాల చెంత మనదైన శైలిలో మన బతుకు పడుతుంది. ఇకపోతే అక్కడ ఒక తమాషా చాలా జరుగుతుంది. విశ్వం విష్ణువు అని 2 పదాలు ఉన్నాయి మొదట్లో.
అంటే ఈ రెండు పదాలు చదువుకున్నట్టయితే విశ్వం ఉన్నది, విష్ణువు వెనక ఉన్నాడని చూస్తే నువ్వు ఉంటావు, నీ ప్రపంచం ఉంటుంది, జీవితం ఉంటుంది, మళ్ళీ జన్మకర్మలు ఉంటాయి. అట్లా కాదు, విష్ణువే విశ్వంగా ఉన్నాడు అని కనుక చూడగలిగితే విష్ణువు అంటే ఎవరు? విశతి వ్యాప్నోతి విష్ణువు అని దానికి భావం, ఆ పదానికి అర్థం. విశతి అంటే విస్తరించినది, వ్యాపించినది ఏదైతే ఉందో ఆ ధర్మం, ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్య ధర్మం పేరు విష్ణువు అట. విష్ణువే సర్వగతంగా అంతటా ఉన్నాడని ఎవడైతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని భగవద్గీత చెప్పినట్టు చూడగలడో అప్పుడు విశ్వం ఉండదు, విష్ణువు ఉంటాడు, సాయినాథుడు మన తోడుగా ఉంటాడు, ఆయన చెంత మనం ఉంటాము. అందుకని ఆ విధమైన అభ్యాసం చేసినట్లయితే గొప్ప సాధన అవుతుంది. కాబట్టి ఎవరైనా విష్ణు సహస్రనామం చేద్దాం, చదివేటప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు శ్రద్ధగా చదువుదాం, కనీసం ఆ నామాలను భావయుక్తంగా చదువుదాం, తెలిసినంత వరకు చదువుకుందాం, తెలుసుకుంటూ చదువుదాం, తెలిసి చదువుదాం, అప్పుడు దాని యొక్క ఫలితం మనకి లభిస్తుందని దీని భావం. కాబట్టి బాబా ఎంత ధర్మం తెలిసిన వారు, ఎంత సంస్కృతార్థ ప్రతిపాదితమైనటువంటి దాంట్లో గౌణార్థము, ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. గుణ సంబంధమైన అర్థం గౌణార్థం అంటే, మామూలుగా స్థూలార్థము, అంతరార్థము, పరమార్థము, ఈ విధంగా అనేక అర్థాలు, సూచ్యార్థము, రూఢ్యర్థము, ఇలా అనేక అర్థాలు. వాటిని భావన చేసినట్లయితే చిట్ట చివరికి అన్ని నదులు సముద్రంలో కలిసినట్లు, అన్ని ధర్మాలు భగవంతుల్లో కలిసినట్లు, అన్ని విధానాలు షిరిడీ సాయి పదాల చెంత చేరిపోయినట్లు, సర్వధర్మాలు సమన్వయమైనట్లు, సాయిబాబా చెంత, మహాత్ముల చెంత ఈ విష్ణు సహస్రనామం యొక్క విలువ ఎప్పుడు ఉంటుంది. మీ రూపంలో ఉండే సర్వసాక్షి అయిన పరమాత్మకు నమస్కారం. మీకు సకల విధాల మేలు జరగాలని నా ప్రార్థన. నమస్తే.